వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. చెప్పండి. మీ పేరమ్మా? మమత. ఏం చేస్తుంటారమ్మా? మేము కూలి పని చేస్తాం. గ్రామం, మండలం ఎక్కడ? మాది నూతనకల్ మన్నను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదు, బాగానే చేసిండు కానీ ఫ్రీ బస్ పెట్టిరు. లేడీస్లు ఉన్నప్పుడు మీకే పెట్టిండా రేవంత్ రెడ్డి బస్సులు అని బస్సు ఆయన ఆపకుండా అట్నే వచ్చేస్తుంది. బస్సు కానీ బాగానే పెట్టిరు ఫ్రీగా. ఆడవాళ్ళు గొడవ పెట్టుకోవాలి, ఇంటి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఎక్కడ ఆపకుండా. మేము కొంచెం ఇప్పుడు హాస్పిటల్ ఇబ్బందిగా పోతున్నాం కాబట్టి మాకు చెప్పాలంటే చాలా ఉంది కానీ హాస్పిటల్కి వెళ్తున్నాం. మీ పేరమ్మా? ముదిరెడ్డి అహాల్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం, మండలం ఎక్కడ? మండలం ఆత్మకూరు ఎస్, గ్రామం నంద్యాలవారిగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏదైనా రైతే రాజ్యం, రైతు లేకపోతే రాజ్యం లేదు. ఇప్పుడు నీళ్లు నిధులు అనేవి ముఖ్యం, మెయిన్. ఆ నీళ్ళు అనేవి లేవు ఇప్పుడు. ఈ సంవత్సరం పొలాలు చేసి ఒక్కొక్కరు ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం యాసంగి పొలాలు మొత్తం పూర్తిగా ఎండిపోయినాయి. మస్తు పెట్టుబడులు పెట్టిరు, మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు అనేదానికే ఏది లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు అనేటానికి ప్రతి ఒక్కటి ఉన్నది, ఆదుకున్నాడు. మాకు మెయిన్ ఏమంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే ఏముంటుందండి? ఏముండదు కదా. లేదండి, రుణమాఫీ ఏం కాలేదు మాకు. ఏదో అయింది, కొద్ది మందికి అయింది. రైతు బంధు ఇంతవరకు రాలేదు. మరి గ్రామంలో అభివృద్ధి చూసుకుంటే ఏముంది, ఏ విధంగా ఉందంటారు ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే? గ్యారంటీలు అంటే బస్సు ఒక్కటి ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు. అది కూడా ఫ్రీ వచ్చేటోళ్ళకి వచ్చింది, రానోళ్ళకి రాలేదు. ఈ బస్సులు ఫ్రీ ఇవన్నీ కానీ ఒక ఎకరానికి రైతు దున్ని నాటు పెట్టాలంటే 20,000 వస్తుంది ఖర్చు. ఈ బస్సు ఏముంది, ఒక్కరోజు పోతే ఒక 150 ఛార్జీ. అది ఎంత నష్టం, ఇది ఎంత నష్టం. ఛార్జీలు లేకుండా అంత పేదరికంలో మన భారతదేశం లేదు కదా. ఛార్జీలు పెట్టుకున్నంత స్థితిలో ఉన్నారు. కాకపోతే మీరు కొంచెం ఛార్జీలు తగ్గించి నడిపియాలి బస్సులు. కానీ ఫ్రీ బస్సులు అని చెప్పి వ్యవసాయానికి నీళ్ళు అందియకుండా ఫ్రీ బస్సులు పెడితే ఎవరికి ఉపయోగం? అది అంతా పేదరికంలో లేదుగా భారతదేశం. టికెట్ కొనుక్కోలేని పరిస్థితులు లేదు కదా. నీళ్లు నిధులు ఉండాలి మెయిన్, అది దాంతో అన్నీ నడుస్తాయి, దేశం బాగుపడుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచి పాలన అది. మనకు పార్టీలు వ్యక్తిగతంగా నాకు పార్టీ ఏ పార్టీ అన్నా నాకు ఏమీ ఉండదు. వీళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం లేదని ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి కూడా అదే పాలన చేస్తే మాకు మంచిదే. ఆయన పాలన చాలా బాగుంది. రైతుకు మంచి సహాయం చేసిండు, అన్నీ చేసిండు ఆయన. నీళ్లు నిధులు అన్నీ ఇచ్చిండు ఆయన. మీరు కూడా అటువంటి పాలన చేస్తే మిమ్మల్ని కూడా మేము ఓకే అంటాం. కానీ మీ పాలనలో నీళ్లు లేవు, రైతు అనేవానికి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్స్ అమ్మా. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? కూలి పని. గ్రామం, మండలం? ఇమాంపేట, సూర్యాపేట జిల్లా. ఒకరోజు కూలికి పోతే ఎంత వస్తుంది సార్ మీకు? 800. ప్రతిరోజు కూలీ దొరుకుతుందా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందా, మాకు రైతు బంధు ఇస్తాను ఏనేయలే, అది ఇస్తాను ఏనేయలే. ఇది రైతు పథకం ఇస్తాడు, అది ఏనేయలేదు. రైతు బోనస్ ఇస్తే అన్నాడు, ఇంతవరకు ఏనేయలేదు మనకు. కరెంట్ గ్యాస్ మాకేం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు మనకు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది, బిల్లు ఇచ్చేది, రైతు బంధు ఇచ్చేది, చేసేది, అన్నీ ఇచ్చేది. నెలకు డబ్బులు అందేది మాకు. పింఛన్ లేదు మాకు. పింఛన్ డబ్బులు లేదు, పింఛన్ పెట్టుకోలేదు. ఇంకా పింఛన్ పెట్టుకో ఇది. థ్యాంక్ యూ సార్.